ధ్యానయోగం ధారణా మార్గం. ప్రాపంచిక జీవనంతో పాటు జీవిత పరమలక్ష్యమైన మోక్షమనే శాశ్వతానందాన్ని సాధించుటకు ఆధ్యాత్మిక జీవన విధానానికి ధారణా మార్గంలో అతి ముఖ్యమైన 4 లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. సాధన ప్రారంభించుటకు ముందు ప్రస్తుత కాలంలో కావలసిన ప్రధానమైన అర్హతలు: 1. సహనం, 2. సంతృప్తి, 3. సంతోషం, 4. సమానత్వం. ప్రాపంచిక జీవనానికి పరమార్థ సాధనకు ప్రాథమికంగా ఈ 4 సహకారంతో కూడిన సద్గుణాలను శ్రద్ధగా, పట్టుదలతో అలవర్చుకుంటే మనసులోని వికారాలన్నీ తొలగుతాయి. లోకంలో తోటివారితో, ఇతర ప్రాణులతో సహజీవనం తప్పనిసరి చేయవలసి వస్తుంది. సాధారణ జీవనానికి కావలసిన ముఖ్యమైన అవసరాలకు ఎదుటివారిపై లేదా ఇతర ప్రాణులపై ఆధారపడక తప్పదు. స్వతంత్ర జీవనాన్ని స్వేచ్ఛగా ఎవరిపై ఆధారపడకుండా ఉండే అవకాశమే లేదు. బాల్యం నుండే ఇవి అలవడితే జీవితంలో ఎలాంటి సమస్యలు, బాధలు, కష్టనష్టాలు లేకుండా ఉంటాయి. ఇవి చాలా సులభమైన అంశాలు. పెద్దగా శ్రమపడవలసిన పని లేదు. అతి కఠినమైనవి కావు. అన్ని వర్గాలకు సంబంధించినవి. ఇతర ఆచార వ్యవహారాలు ఎవరివి వారివే. వాటికి ఏమాత్రం భంగం వాటిల్లదు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా సాధించవలసిందే. ప్రస్తుత కాలానుగుణంగా సిద్ధమైన సులభ సాధనలో ఈ 4 గుణాలు కూడా కఠినమైనవి కావు. అత్యంత సులభమైనవే. అభ్యాసంపై గల శ్రద్ధను, అత్యవసరమైన అర్హతలను సాధించుటయందు కూడా అవసరమై ఉంది. సాధన ఎంత ముఖ్యమో సాధనకు అవసరమైన ప్రధాన యోగ్యత కూడా అంతే ముఖ్యం. సాధన సక్రమంగా జరుగుటకు దోహదం అవుతుంది. లోక వ్యవహారంలో కూడా మిక్కిలి ఉపయోగపడతాయి. వీని వల్ల ఎవరికి ఎంతమాత్రం ఇబ్బంది కలుగకపోగా కుటుంబ జీవితంలో కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. ఎవరికి వారికే నిత్య అనుభవంలో తెలుస్తుంది. సాధనలో అందరి సహకారం లభిస్తుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వీటిని కూడా ఒక్కొక్క దాని గూర్చి వివరంగా తెలుసుకోవడం మంచిది. ప్రతి చిన్న విషయమైనా, తెలిసిన విషయాలైనా సంపూర్ణ అవకాశం లభించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అత్యంతాధునిక వసతులను ప్రాపంచిక వ్యవహారాలకు ఉపయోగిస్తున్న విధంగానే ఆధ్యాత్మిక సాధనకు కూడా తప్పక వినియోగించుకోవడం అవసరం. ధ్యానప్రస్థం.